మనందరి ఎదురు చూపులు ఇప్పుడు ఫలించాయి. రష్మిక ఇవాళ గమ్ గమ్ గణేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి మనందరితో మరికొద్ది సేపట్లో మాట్లాడబోతూ ఉన్నారు. Come on guys, let's welcome our beautiful and talented Rashmika Mandana on stage. గమ్ గమ్ గణేష్ మూవీలోని ఒక హుక్ స్టెప్ కోసం రష్మిక మందనతో పాటు ఆనంద్ దేవరకొండ గారు అండ్ మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ స్టేజ్ పైకి వచ్చేసారు. ఐ థింక్ మాస్టర్ కూడా స్టేజ్ పైన ఉంటే కంప్లీట్గా ఉండదు డాన్స్. సో విజయ్ మాస్టర్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే, సాంగ్ రెడీయా? కొంచెం లీడ్ ఇచ్చి వెనకాల నుంచి ప్లే చేయండి. ఇంకా కొంచెం ముందు నుంచి ప్లే చేయండి. ప్రాక్టీస్ కూడా జరుగుతుంది కదా స్టేజ్ పైన. కొంచెం లీడ్ కావాలి మాకు. మాస్టర్ కూడా ఉన్నారు. Wow, that's so sweet of Rashmika. Thank you so much. So Anand Devarakonda garu along with the 3 heroines మీరు పిక్ ఇస్తూ ఉండండి. ఈ లోపు నేను టీమ్ మెంబర్స్ అందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తాను. సో ముందుగా ప్రొడ్యూసర్స్ ఇద్దరిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండి మణిదీప్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. ఆనంద్ దేవరకొండ గారికి బొకేతో స్వాగతం పలుకుతారు వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్. రష్మిక గారిని వెల్కమ్ చేయడానికి మణిదీప్ గారు ఇస్ హియర్. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండి. థ్యాంక్ యూ సో మచ్ మణిదీప్ గారు. ఒక్కసారి వైడ్ ఫ్రేమా మొత్తం గ్రూప్ ఒక్కసారి అలాగే నిలబడాలి ప్లీజ్. ఓకే, ఛానల్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ధీరజ్ గారి మాటలు విందాం మనం. రష్మిక గారితో గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మన ముందుకు వస్తున్న ప్రొడ్యూసర్ ధీరజ్. డిజైనర్ సుధీర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
ఇప్పుడు ఎస్కేఎన్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం మ్యామ్. యాక్చువల్లీ నేను నాకు మాట్లాడేశాను, మీరు ఉన్నప్పుడు మాట్లాడదాం అనుకున్నాను. సో నాకు ఛాన్స్ రాలేదు. అది అట్లానే లేజీనెస్లో స్క్రిప్ట్ లాగానే కొట్టేశాను. యాక్చువల్లీ నేను ఒక డైరెక్టర్ని అని కూడా మర్చిపోయి సెకండ్ హాఫ్లో ఆ సీన్ వచ్చినప్పుడు సీట్కి ముందుకెళ్ళిపోయి నాకు ఎట్లా బ్రెయిన్లో ఏం నడుస్తుందంటే అసలు డైరెక్టర్ ఏం చెప్పుంటాడు, తను ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, నేను సందీప్ రెడ్డి అసలు మీ ప్రాసెస్ ఎలా నడిచింది అసలు ఆ సీన్లో, అండ్ లైఫ్ లాంగ్ ఫ్యానిజం ప్రకటించుకుంటున్నాం మీకు. అంటే అందరూ ఆ మాట కంటారని ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టర్ యువర్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అంటే నా ట్యాక్సీ వాళ్ళ మొత్తం ఆన్లైన్లో లీక్ అయిపోయినప్పుడు దేవరకొండ మళ్ళీ అందరూ అన్నా నీకు మేము ఉన్నాం అని చెప్పేవాళ్ళు. బేబీ ఒక 2 years అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు చెప్పారు అన్నా నీకు మేము ఉన్నాం అని చెప్పేవాళ్ళు. సో మీరు ఎప్పుడో ఉన్నారు. నేను ఈ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం కుల్ఫీల్ అటు నాతో సెల్ఫీ అండి బ్రదర్. నేను ఈ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం అనురాగ్. ఎందుకంటే నేను ఆడిటింగ్లో ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఏమన్నా పొరపాట్లు చేస్తే ఆయనకి ఫోన్ ఎత్తకపోతే అన్నా మీరు 10% స్లాట్లో ఉన్నారని చెప్పేవాడు, 20% స్లాట్ అయిందనేవా అని చెప్పేవాడు. ఎప్పుడన్నా ఆయన ఫోన్ ఎత్తకపోతే అన్నా మీరు 30% స్లాట్లో ఉన్నారని చెప్పేవాడు. బేబీ రిలీజ్ తర్వాత నన్ను ఎక్కడ 40% స్లాట్లో పెడతాడు అని చెప్పి అనురాగ్ గారు నేను ప్లీజ్. సో ఇక్కడ చూసేందుకు అగ్గిరవ్వలో ఉంటాడని చెప్పే మన ఈస్ట్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, పాన్ ఇండియా నేషనల్ క్రష్ రష్మిక గారికి సుస్వాగతం. సో ఆనంద్ అంటే ఆనంద్ అందరూ డౌన్ టు ఎర్త్ అంటారు. బట్ ఆనందం చూస్తే ఆ ఎర్తే డౌన్ అయిపోద్ది, అంత మంచి వ్యక్తి నా తమ్ముడు. ఎందుకంటే ఆనంద్ ఎప్పుడూ కోపడటం చూడలేదు, ఎప్పుడు చిరాకు పట్టడం చూడలేదు, ఎప్పుడు ఇరిటేట్ అవ్వడం చూడలేదు. తనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది సినిమా అంటే. అలాగే తనకి చాలా అభిమానం ఉంటుంది అన్న విజయ్ అంటే. సో ఎప్పుడూ కూడా తనని వేరే మోడ్లో చూడాల. నేను వర్క్ చేసిన హీరోలందరిలో మోస్ట్ ప్యాషనేట్, మోస్ట్ డెడికేటెడ్, మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఎవరు ఉన్నారంటే ఆనంద్. ఎందుకంటే బేబీ షూటింగ్ లేట్ అవుతున్నప్పుడు ఎందుకు లేట్ అవుతుందని అడగలేదు, ఏమి అసలు తనకి క్వశ్చన్ చేసే ఇది లేదు. తనంటే ఆనంద్ అనేదానికి ఒక అబ్రివేషన్, ఒక సినామీ ఉందంటే డెడికేషన్, హార్డ్ వర్క్ ఇది. సో అలాంటి ఆనంద్ 100 కోట్ల సినిమాలు కాదు, 200 కోట్ల సినిమాలు కాదు, ఎన్నో 100 కోట్ల సినిమాలు సాధించాలి. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కేదార్ అండ్ వంశీ కార్మంచి అండ్ వాళ్ళ వెనకాల ఉన్న విజయ్ గారు అందరూ చాలా నాకు మంచి ఫ్రెండ్స్. సో గంగం గణేష్ అనేది ఇది వినాయక చవితి సీజనే కాదు, ఏ సీజన్ సమ్మర్లో కాదు, ఏ సీజన్లో వచ్చినా మంచి హిట్ అవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఆనంద్ టైమింగ్ ఏంటో బయటకు వస్తుంది. అలాగే మేము ఒక 6 minutes సాంగ్ చేసాం బేబీలో, బట్ లైటర్ యాడ్ చేసాం. కానీ ఈ సినిమాలో విజయ్ పోలంకి మా డాన్స్ మాస్టర్ స్టెప్స్కి తను వేసిన స్టెప్స్ చూస్తుంటే బీట్స్కి చాలా బాగుంది. సో ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న ఇద్దరు హీరోయిన్లకి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కొత్త ప్రొడక్షన్కి, అలాగే డైరెక్టర్ ఉదయ్ గారిని భయపెట్టేస్తున్నారు అనురాగ్ గారు. అలా డైరెక్టర్ని భయపెట్టకూడదండి. మనం అగ్రిమెంట్లో ఆర్గ్యుమెంట్లో డైరెక్టర్తో చేయకూడదు, ప్రేమతో రావాలి. నాకు రాజేష్ గారికి అన్న ఉందా అగ్రిమెంట్? ఉందా? అదే లేదు. బట్ ఆయన 10 సినిమాలు కూడా నెక్స్ట్ నాతో ఎందుకు ఉన్నాయంటే ప్రేమ.
ఆ ప్రేమ అనేది ఉండాలి తప్ప మనం డైరెక్టర్ని ఎప్పుడూ లవర్ని ఎస్ఎంఎస్తోనూ వీటితోనూ డైరెక్టర్ని అగ్రిమెంట్తోనూ మనం బంధించలేం, అంతే కదా. సో అలాగే మన ఆనంద్కి ఈ నెల 31న రిలీజ్ అవుతున్న గంగం గణేష ఒక బేబీని మించి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆనంద్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే ఏదో సినిమా ఆ గుండె బాగుండాలిరా అంటారు కదా, అలాగా ఆనంద్ లాంటి హీరోలు బాగుండాలి. ఎందుకంటే ఆనంద్ లాంటి హీరోలు బాగుంటే డిఫరెంట్ సినిమాలు వస్తాయి. నెక్స్ట్ సినిమా మాదే కాబట్టి ఆనంద్ లాంటి హీరోలు బాగుండాలి. అలాగే పిలిచిన వెంటనే ఒక టైం తక్కువ ఉన్నా సరే, ఆవిడ పాన్ ఇండియా స్కెడ్యూల్ ఉన్నా సరే, నా సినిమా ప్రేమిస్తున్న సాంగ్కి లక్కీ చామ్ రష్మిక గారు వచ్చారు. సో నేను అప్పుడు వేరే ఒక ఈ సందర్భంగా చెప్పాలి, వేరే ఒక హీరోయిన్ని నేను అప్రోచ్ అయ్యాను. బట్ ఆవిడ డేట్ దొరకలేదు. ఆవిడ డేట్ దొరకకపోతే రష్మిక గారికి ఒక మెసేజ్ చెప్తే, ఒక మెసేజ్ పెడితే వెంటనే అప్పుడు వస్తా అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, జల్సాలో పార్వతి మెల్టన్ మిస్ అయితే ఇలియానా దొరికినట్టు. ఓకే, ఆవిడ లేకపోతే రష్మిక గారు వచ్చారని. ఎందుకంటే ఆవిడ మనసు అంత మంచిది, ఒక ప్యాషనెట్ సినిమా ఎక్కడున్నా అన్నా. అందుకే ఆవిడకి లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్ అయినా, ఇప్పుడు రాబోయే పుష్ప 2 అయినా సరే, తర్వాత సల్మాన్ గారి సినిమా, ఆవిడ ఒక పాన్ ఇండియా దాటి గ్లోబల్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నామండి. సో మన రష్మిక గారు, మన రష్మిక గారు, నేషనల్ క్రష్ రష్మిక గారు. సో ఆవిడకి అన్ని విజయాలు దక్కాలని. సో గంగం గణేష రిలీజ్ డేట్ ఎప్పుడు ఫ్రెండ్స్? సో బుక్ మై షో, పేటిఎం, ఏటీఎం ఎక్కడ పడితే అక్కడ టికెట్లో కొనుక్కోండి. సో ఈ సినిమాని విజయవంతం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అరే ఎస్కేఎన్ గారిని, సాయి రాజేష్ గారిని, ధీరజ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Yes guys, here we have the first big ticket of గంగం గణేష. May 31st నుంచి థియేటర్స్ లో మన ముందుకు వస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో విషెస్ చెప్పేద్దామా? సూపర్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇట్స్ లేట్, మీరే ఇంటికి వెళ్ళాలి. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. లేట్ అయింది. ఐ ట్రై అండ్ క్లోజ్ ఇట్ ఫాస్ట్. ఇక్కడికి వచ్చిన గెస్ట్, మా బేబీ ప్రొడ్యూసర్స్, మా బేబీ డైరెక్టర్ బన్నీవాసు గారు, పెద్దలందరికీ కూడా, మా యంగ్ టీమ్ ఒక డెబ్యూ ప్రొడ్యూసర్స్, డెబ్యూ డైరెక్టర్ని సపోర్ట్ చేయడానికి వచ్చిండ్రు. సో నాకు ఇమ్మెన్స్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఉందని. ఎస్కేన్ అన్న అసలు బ్యాట్స్మెన్, వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్ అయినా అవుట్ ఆఫ్ ఫామ్లో వెళ్తారు, కానీ మీరు అస్సలు వెళ్ళారన్న. అసలు మీ తర్వాత అస్సలు మాట్లాడకూడదు. అసలు ఏంది ఆ ఫ్లో, ఏంది అబ్బా. సో కొంచెం ఎనర్జీ తెచ్చుకోవడానికి మా సినిమాలో గంగం గణేష ఉంది కాబట్టి ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. And also one more slogan that we have in Telugu is Jai Telugu cinema lo. Jai Balaya, Jai Telugu cinema. Everything has to be good. నాకు అంటే బేబీ తర్వాత చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు. ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి ఈవెంట్లో వై గమ్ గమ్ గణేష అనే క్వశ్చన్ నా దగ్గరకు వచ్చింది. నా మైండ్లో ఎప్పుడు తిరుగుతుంటుంది వై నాట్ అనేది. ఎందుకంటే ఒక ఫంకీ క్యారెక్టర్,
ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ దొరికింది. నేను కమర్షియల్ బాక్స్ ఆఫీస్ అవన్నీ నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత ఆబ్జెక్టివిటీ లేదు, కానీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ సో మచ్. అసలు ఒక క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఎంత ఫంకీగా ప్రజెంట్ చేస్తూ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ నాలో నేను ఈ ఎనర్జీ లైఫ్ అంతా చూడలేదు, అది ఉదయ్ ద్వారా బయటకు వచ్చింది. సో ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను, ఎందుకంటే మా నేషనల్ క్రష్ మాట్లాడాలి. అది పొద్దున్న షూటింగ్ చేయలేరా, లాస్ట్ ఇయర్ చేసిన, ఈరోజు పొద్దున్న కాదు. సో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను బేబీ అప్పుడు కూడా నేను చాలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేస్తుంది. నేను ధీరజ్కి, ఎస్కేఎన్కి, సాయి రాజేష్ అన్న రోజు ఫోన్ చేసి ఎట్లా వస్తుంది సినిమా ఏంటి, వాళ్ళు భయపడేవాళ్ళు. మా హీరో మమ్మల్ని నమ్మట్లేదా అనే స్పేస్లో వాళ్ళు భయపడేటోళ్ళు. కానీ నా పర్సనాలిటీ ఏంటంటే, నేను వేరే నా చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి నేను కాన్ఫిడెన్స్ తీసుకుంటా, నాలో నుంచి కాన్ఫిడెన్స్ రాదు. అది బేబీ అప్పుడు నాకు మేజర్లీ రాజేష్ అన్న అండ్ ఎస్కేఎన్ అన్న ఆఫ్ కోర్స్, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మారుతి సార్ నాకు ఒక రోజు పిలిచి, అరే ఇంద్ర నువ్వు అట్లున్నావు, నువ్వు ఏం సినిమా తీస్తావా, నీకు తెలుసా అసలు యువర్ కెరియర్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఆన్ July 14th అని అన్నాడు. అండ్ మారుతి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్ మచ్ బిఫోర్ ద రిలీజ్, బికాజ్ దట్ కాన్ఫిడెన్స్ ఆ రోజు చెప్పినందుకు కాదు, నా పర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడినరు, అది నాకు యాక్టింగ్లో కూడా నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఈ కొత్త టీం, కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్, చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చాలా న్యూ కమర్స్, అసలు ఎవరి దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ తీసుకోవాలి అనేది తెలియకుండా అయింది. సో నేను రోజు మా డైరెక్టర్కి ఫోన్ చేసి, అరే ఈ సీన్ బాగా వచ్చిందా, మిక్సింగ్ బాగా అవుతుందా, ఆర్ఆర్ బాగా వస్తుందా అని సతాయిస్తుంటా, వానికి డౌట్ కొడుతూ ఉంటుంది. కానీ మొత్తానికి నిన్న ఒక షో వేసినాం, ఒక 100 మందికి, అంటే మా సినిమాకి సంబంధం లేకుండా బయట ఉన్న వాళ్ళకి, ఆడియన్స్కి, యూత్, ఫ్యామిలీ అందరినీ కలిపి అందరికీ చూపించినాం. వాళ్ళంతా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ట్విస్ట్లు, టర్న్లు, యాక్షన్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక కొత్త ప్రజెంటేషన్ తోటి ఉంది అని చాలా ఆనందంగా బయటకు వస్తున్నారు. అండ్ ఇదొక ఈ సమ్మర్కి ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే నాకు తెలుసు మే 31st వేరే సినిమాలు కూడా వస్తున్నాయి, ఒక మాస్ ఫిలిం, ఒక థ్రిల్లర్ ఫిలిం. అంటే కాంపిటీషన్ అనేది చాలా హెల్దీ ఉండాలి, అదేవిధంగా అందరు ఆడియన్సెస్కి నచ్చాలి. సో ఎవ్రీ ఫిలిం షుడ్ వర్క్. మన తెలుగు సినిమా బాగుండాలి. ఈ సమ్మర్ అంతా కూడా మనకి చాలా డ్రై, లీన్ పీరియడ్ లాగా నడిచింది. కానీ మన తెలుగు సినిమా బాగుండాలంటే చిన్న సినిమాలు, మీడియం సినిమాలు నడుస్తూనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే చాలామంది పెద్ద సినిమాలు చాలా టైం పడుతుంది తీయడానికి. థియేటర్లు, ఈకోసిస్టము, జాబ్స్, ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే మన చిన్న సినిమాలు, మీడియం సినిమాలు అట్లీస్ట్ నెలకి 2 నడుస్తూనే థియేటర్లు బాగుంటాయి. లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్. అండ్ we made a good film. We are happy with that product. And నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడియన్స్కి మీరు వెళ్ళి చూడండి, మీకు నచ్చితే ఒక మంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయండి. అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ రష్మికాస్ వర్డ్స్ ఆఫ్ కోర్స్. కానీ ఈ ముందు ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్, ద ప్రొడ్యూసర్స్ వంశీ గారు, కేదార్, మన అనురాగ్, ద డైరెక్టర్ ఉదయ్, ద కో యాక్టర్స్, ఎవ్రీబడి. ఈ సినిమా ఉట్టి నాదే కాదు, ఎందుకంటే ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. క్యారెక్టర్స్ అంత హోల్డ్ చేసి అంత మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే హీరోకే లాస్ట్ మైక్ ఇస్తారు, కానీ చాలామంది ఇంకా ఉన్నారు. మీరు కూడా స్టేజ్ మీదకి రండి, కాజల్ బాయ్స్ అండ్ యూ గైజ్, మన రుద్ర గ్యాంగ్ ఎవరైనా ఉంటే. అంటే ఈ సినిమా ఏంటంటే ఒక న్యూ ప్రజెంటేషన్, యూనిక్ ప్రజెంటేషన్తో ఉంటూ ప్రతి ఒక్క క్యారెక్టర్కి
ఒక ఇంపార్టెన్స్ ఉంది. క్యారెక్టర్ అంటే జస్ట్ ఏదో కామెడీ చేయడానికి రావట్లేదు, ప్లాట్ని ముందుకు తీసుకెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించండి మా డైరెక్టర్ ఉదయ్. సో ఇఫ్ వీ ఆల్ యాక్టర్స్ కెన్ టేక్ అ ఫోటో విత్ రష్మిక, with all the actors, if you can come forward, and all the technicians also, please make a line like this. No? I just want to make sure that this is not just Anand Devarakonda's film, this is all of their film, and I hope you all come and support. Come. అంటే ఇది మళ్ళీ మాకు రష్మిక తోటి వీళ్ళందరికీ ఆపర్చునిటీ దొరకదని ఇప్పుడే ఫోటో తీసుకున్నాను. And to every actor that is here, thank you so much. You all contributed so much to the film. And to you all, thank you. Eppudu మీ సపోర్ట్. నేను అసలు యాక్సిడెంటల్ యాక్టర్ని, అది సినిమాలకు వచ్చి ఇంత పెద్ద సక్సెస్ మా రాజేష్ అన్న ద్వారా వచ్చి మీరు ఎంత ప్రేమ, ఎంత లవ్ చూపిస్తున్నప్పుడు నాకు ఇంత యాంబిషన్, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంత డిటర్మినేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ our Rashmika Mandana to speak and close this event. Thank you so much. Super, thank you so much Anand garu. చూసేకి ముద్దుగుమ్మలా ఉంది. యాక్చువల్గా రష్మిక గారు మా సినిమా చేస్తున్నారు ద గర్ల్ ఫ్రెండ్. 9:30కి ప్యాకప్ అయింది. డైరెక్ట్గా లొకేషన్ నుంచి ఇక్కడ మళ్ళీ రేపు మార్నింగ్ సన్ రైజ్ కాల్ షీట్ ఉంది 5:30కి. బట్ 9:30, 5:30 అయినా సరే ఆవిడ డైరెక్ట్గా షూట్కి వచ్చారంటే ఆవిడకి ఆడియన్స్ అంటే గౌరవం. థ్యాంక్ యూ ఎస్కెన్ గారు. అవును, ఎగ్జాక్ట్లీ మీకోసమే వచ్చిన. టీమ్కి యాక్చువల్లీ నాకు నువ్వు రారా ఇక్కడ మాట్లాడరా, నీ స్పీచ్ బాగుంది, రారా. అవునా, సరే తర్వాత వింటా. హాయ్ అండి అందరికీ, హాయ్. సారీ చాలా టైం పట్టింది, కానీ ఎస్కేఎన్ గారు చెప్పేటట్టు షూట్ నుంచి డైరెక్ట్ వచ్చిన ట్రై చేసిన, సో సారీ. అండ్ హాయ్, ఇట్స్ బిన్ అ వైల్. Yes, absolutely. All glad. right? Yes, all good. Thank you. That is Rashmika for you all. No, Andy, and today I basically wanted to start the speech with a speech for Nayana and Pragati. I know how important this film is for you guys, and oka ammai ayin tarvata industry ki ravalante I'm already telling you it's a battlefield. So be ready for the war. It's not going to be easy, but I really wish it's going to be a smooth road, you know, piece of cake for you. You guys are beautiful. I wish you well. And అమ్మాయిలు అబ్బాయిలు బయట ఎవరైనా చూస్తుంటే మీరందరికీ I hope all of you have one person you can go and depend on. అమ్మ అయినా, నాన్న అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, పార్ట్నర్ అయినా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా ఒకరు ఉండాలి. I think that's one thing I've learned in my 7 years of journey. ఇండస్ట్రీలో ఉండి I've realized things are not easy, కానీ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కరెక్ట్, ఎస్. So I hope all of you, I know life is not easy, but I want it to be easy for you, and I hope you win. And Anand ante like he's a big brother that I've never had, and I've always wanted someone who I can depend on, and I don't know if he knows this, kani I depend on him a lot. సో నాకు తెలుసు ఈ మూవీ విన్ అయితే ఐ కెన్ సీ అ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అని. సో ఆయన ఫేస్లో నవ్వు చూడాలని కోరుకుంటున్నా, ఈ సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా నిజంగా మనస్ఫూర్తిగా. ఎస్కేఎన్ గారు మీ స్పీచ్ అయిన తర్వాత ఆనంద్ చెప్పేటట్టు స్పీచ్ చేయకూడదు, అసలు ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటారంటే. కానీ ఐ రియలీ హోప్
I really hope girlfriend, Dheeraj sir, I hope our film does well. Me support girlfriend kuda kavali. Uday sir, Chaitanya sir, thank you for doing this film. I've really enjoyed dancing for the song. Ante ikkada kaadu kani intlo chusetappudu nenu kuda itla chestu practice chestuna kani I really enjoyed that song. So thank you. And Uday sir, I can see that you're really shy, but I hope this movie becomes super big. I really hope everything goes well. Emmanuel, I love you. Your videos are amazing. It makes me laugh every time. Thank you. Thank you for entertaining me then. And I've watched the movie, so thank you for entertaining me now. And Rudra, I fell in love with your performance after the film. So thank you again. And producers, of course, Kedar sir, Anurag and Vamshi sir, thank you. ఈ ఫిల్మ్కి డబ్బులు పెట్టారు, మీ వల్ల ఈ ఫిల్మ్ టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు చాలా 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 డబ్బులు మీ పాకెట్లో రావాలంటే కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ గైస్. ఐ రియలీ హోప్ వెల్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్ గైస్. అండ్ థ్యాంక్ యూ అండి. సారీ ఐ టుక్ అ వైల్. ఐ లవ్ యూ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేస్తున్నాను. Absolutely love you, Rashmika. ఇంత రోజంతా షూటింగ్ చేసి మరి ఇవాళ ఇక్కడికి ఈవెంట్కి వచ్చేసారు. నువ్వు చెప్పు. Thank you so much, Rashmika, for joining with us and your wishes. Last but not the least, okkasari Sorry. edo gurtochindi kada. I watched the film Baby, and you're one director that I want to work with one day. I love your direction. I love your dedication. And I know how hard it must have been for you, as you know, it's the first film. You know, you have a lot of people to convince. Kani ee roju okkasari first time film chusetappudu I cried. Kani I was like, as an actor, it made me curious. I wanted to work with you. I just ante ఏం లేకుండా I was just like Sai Rajesh గారితోటి వర్క్ చేయాలి, ఒక మెంటల్ క్యారెక్టర్ చేయాలి. చెప్పు ఎస్కేప్ కాంట్రవర్సీ అంతా చెప్పు రాజా. No, Adi. So thank you. And your message. Thank you. Wow, that's amazing. Thank you so much, Rashmika. మొత్తం కబుర్లు చెప్పేస్తున్నాడు అసలు ఇక్కడ నుంచి నిలబడి. ఒక్కళ్ళే రండి. Rashmika, Vandana garu, for you all. So thank you so much once again. Thank you so much, and team members andarki all the very best and advance congratulations. In fact, endukante a positive vibe and positive energy kanipistundi, a success celebrations already kanipistu unnayi. So Gam Gam Ganesha in theaters from May 31st. So indaka nunchi cheptunnatuga family andartho kalisi theater ki velli movie ni chusi enjoy cheyandi. Movie pandagani Gam Gam Ganesha cinema tho start